స్విస్ టెక్నాలజీస్లో ఆల్రెడీ జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉంది. స్కిల్ అనేది అప్గ్రేడ్ చేసుకొని అతను 45 lakhs ప్యాకేజ్ అనేది క్రాక్ చేశాడు. సో దానికి సంబంధించిన స్విస్ టెక్నాలజీస్ అనేది సపోర్ట్ చేసింది ఈ విషయంలో. సో ఒక మే మంత్లోనే స్విస్ టెక్నాలజీస్లో చాలా ఆఫర్స్ వచ్చి వాటిలో కొన్ని ఆఫర్ లెటర్స్ నేను తీసుకొని దీంట్లో ముఖ్యంగా ఏంటంటే దీనికి సంబంధించిన మల్టిపుల్ టెక్నాలజీ, సేల్స్ ఫోర్స్ మీద, సైబర్ సెక్యూరిటీ మీద, జావా ఫుల్ స్టాక్ మీద కూడా మంచి మంచి ఆఫర్స్ అయితే వచ్చాయి. అయితే దీనికి సంబంధించి నేను ఈ వీడియోలో ఈ ఆఫర్ లెటర్స్ అనేది తీసుకోవడానికి మెయిన్ అంటే ఈ స్విస్ టెక్నాలజీస్ నుంచి, ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన ఆఫర్ లెటర్స్ నేను తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ప్యాకేజెస్ ఎలా ఉన్నాయనేది పాయింట్ నెంబర్ 1. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే డాక్యుమెంట్స్, ఫ్రెషర్స్కి ఎలాంటి డాక్యుమెంట్స్ అడుగుతున్నారు, ఆ మెయిల్స్ అన్ని కూడా నేను స్క్రీన్ షాట్స్ అన్ని తీసుకున్నాను. సో ఫ్రెషర్స్కి ఎలాంటి డాక్యుమెంట్స్ అడుగుతున్నారు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఎలాంటి డాక్యుమెంట్స్ అడుగుతున్నారు అనేది మీకు అందరికి చెప్పడానికి ఇదంతా కూడా ఈ స్విస్ టెక్నాలజీస్లో మే మంత్కి సంబంధించిన వాళ్ళ స్టూడెంట్స్కి సంబంధించిన ఆఫర్ లెటర్స్, వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా నేను తెప్పించుకోవడం జరిగింది. సో దాంట్లో సర్ప్రైజింగ్లీ ఒకటి నేను సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ సేల్స్ ఫోర్స్ సంబంధించి దాదాపు 45 లక్షల ప్యాకేజ్ అయితే రావడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇంకొక స్టూడెంట్కి జూనియర్ డెవలపర్గా 3 lakhs ప్యాకేజ్ వచ్చింది. సో దీనికి సంబంధించి ఈ 9th జాయినింగ్ లెటర్ తనది. సో అయితే ఈ ఫ్రెషర్గా జాయిన్ అవుతుంది. ఫ్రెషర్గా జాయిన్ అవుతున్నప్పుడు ఫ్రెషర్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఒక కంపెనీ మనం చూస్తే యాక్సెప్టెన్సీ, కాపీ ఆఫ్ ఆఫర్ లెటర్, రిలీవింగ్ లెటర్, ఎక్స్పీరియన్స్ లెటర్ ఫ్రమ్ ఆల్ ప్రీవియస్ కంపెనీస్ ఇఫ్ దేర్, అండ్ ఆల్ ఒరిజినల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్ షీట్, 10th, 12th, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫర్ వెరిఫికేషన్, 2 passport size photos, 1 stamp size photo, and copy of passport and copy of visa stamping, copy of PAN card, copy of latest resume, last 2 month pay slips from previous company if there, and 2 self-attested photo ID documents for KYC, UAN, PF number if there ఒకవేళ ఉంటే.